హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్లో క్రిస్పీగా చేగోడీస్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసు ఇంకా ఒక కప్పు అంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు అయితే కొంచెం ఒక స్పూన్ అంత వేసేసుకోండి, ఎందుకంటే మంచి కలర్ వస్తుందన్నమాట. చేగోడీసు మంచి కలర్ రావడానికి పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చికారం అండి, పచ్చికారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక స్పూన్ వాము వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల బాగుంటుందన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే బటర్ యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బియ్యం పిండి అనేది కొలుచుకోవాలి. మనం దేంతో అయితే వాటర్ కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బియ్యం పిండి తీసుకోవాలన్నమాట. ఒక గ్లాసు వాటర్ వేస్తే ఒక గ్లాస్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను కనుక 1.5 గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. దేంతో కొలిచామో వాటర్ దాంతోనే బియ్యం పిండి తీసుకోవాలి. అలాగైతేనే కరెక్ట్ లెక్క సరిపోతుంది అనమాట, బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ బియ్యం పిండి వేసిన తర్వాత ఒక్క 10 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని బాగా స్లోలో పెట్టుకొని ఉడికించుకోండి. ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత చపాతీ పిండి మాదిరిలో ఒత్తుకోవాలన్నమాట. ఇది మనం చపాతీ పిండికి ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఒత్తుకున్నారంటే చేగోడీలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి, గుల్లగా వస్తాయన్నమాట. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అప్పుడు ఒత్తుకోండి, ఇంకా బాగా వస్తాయి, గుల్లగా వస్తాయి. చేగోడీలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి అన్నమాట. ఇలా ఒత్తుకున్న దాంట్లో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఇలాగా పిండి తీసుకొని మళ్ళీ రౌండ్ బాల్స్లా చుట్టుకొని అందులో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఒత్తుకోవాలి. చేగోడీల మాదిరిగా ఒత్తుకోవడానికి ఇలా చిన్న పిండి ముద్ద తీసుకొని ప్లేట్ మీద పెట్టుకొని ఇలా చేత్తో ఒత్తుకున్నారంటే, వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకున్నారంటే చేగోడీలు అనేవి ఈజీగా చేసుకోవచ్చండి. దీనికి ఏమీ పెద్దగా మోల్డింగ్స్ అంటే ఉండవు. ఇలాగా ఒత్తుకొని దాన్ని పొడుగ్గా పుల్లల్లా వచ్చాయి కదా, ఇలా పుల్లల్లా ఒత్తుకున్న తర్వాత వాటిని రౌండ్గా తిప్పేసుకోవడమే అన్నమాట. ఇలా చేత్తోటైనా ఒత్తుకోవచ్చు, లేదంటే ఫింగర్స్తోనైనా చుట్టుకొని ఒత్తుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా చేయలేను అనుకుంటే టైం వేస్ట్ అనుకున్న వాళ్ళు జంతికల గొట్టంకి ప్లేట్ ఇస్తాడు కదా, దాంట్లో కూడా పిండి వేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా రౌండ్గా ఎంత బాగా వచ్చాయో. ఇలా మనకి ఏ షేప్ కావలిస్తే ఆ షేప్లో ఒత్తుకోవచ్చండి. ముందు పొడుగ్గా పుల్లల్లా చేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న వాటన్నిటినీ ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఒక్క 5 నిమిషాల పాటు ఇలా ఫ్యాన్ కింద పెట్టారంటే అవి అంటుకోకుండా బాగా వస్తాయి అన్నమాట. నూనెలో వేయించినా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇవన్నీ చేగోడీలన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి. అప్పుడు అంటుకోకుండా బాగా వస్తాయండి. అందుకే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 1/2 కేజీ పిండి 1.5 గ్లాస్ పిండి తీసుకున్నాను కదా, దానికి నాకు 4 ప్లేట్లు చేగోడీలు వచ్చాయండి. చాలా బాగా వచ్చాయన్నమాట, ఎక్కువగా వచ్చాయి. ఇలాగా వేగుతున్న వాటిని కొంచెం బాగా వేగి ఒక్క 10 నిమిషాలకి ఇవి కలర్ మారి బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అప్పుడు వాటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇంతే. ప్లేట్ మీద కావాలనుకుంటే టిష్యూ పేపర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా అయితే ఆయిల్ బాగా పీల్చేసుకుంటుంది, పేపర్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. నా దగ్గర టిష్యూ పేపర్ అయిపోయింది, అందుకే డైరెక్ట్గా ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. తినడానికి కూడా పిల్లలకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, మనం ఇలా చేసి పెట్టుకోవచ్చండి, ఎక్కువగా వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.